రమేష్ గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుపైన మాధవరెడ్డి గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంపై ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. తాగి వచ్చి కొట్టేది పిల్లలనే, తాగి వచ్చి కొట్టేది మహిళలనే. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము, మహిళలు, పిల్లలు. గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు, కుటుంబమే. ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి, పిల్లలు మాత్రమే అధ్యక్ష. ఈ గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి 2 రకాలుగా జరుగుతున్నాయి: భౌతిక దాడులు, మానసిక దాడులు. అమాయకుల పైన దాడులు, భూకబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇల్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత 5 సంవత్సరాల నుంచి. 2వ విధానం ప్రకారము సోషల్ మీడియాలో దాడులు అధ్యక్ష. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష.